and shoulder arthroscopy, knee arthroscope surgeon in Medicover Hospital, Nellore. His senior colleague, Sudhakar sir, he is from Nellore, joined recently in Medicover Hospital. He is arthroscopic and joint replacement surgeon. ఈరోజు మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయాలనుకున్నామంటే, యాక్చువల్గా ఆర్థ్రోస్కోపిక్ అనేది మనము ఎక్కువగా మోకాళ్ళు భుజం లోపల నరాలు కట్టేటప్పుడు మనం ఎక్కువగా ఓపెన్ చేయకుండా చిన్న చిన్న కీహోళ్ళు అంటే ఒక 2 లేదా 3 కీహోళ్ళలో కెమెరా ద్వారా మనము ఆ నరాలు రిపేర్ చేస్తూ ఉంటాము. సో అది ఏంటంటే యాక్చువల్గా ఎక్కువగా మోకాళ్ళు ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాము. భుజములో నరాలు కట్టేటప్పుడు ఈ కీహోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే మనకు మెడికవర్లో ఇప్పుడు మనము ఎక్కువగా ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ ఆర్థ్రోస్కోపిక్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. దాన్ని ఎక్కువగా ప్రజలు గ్రహించి దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మనకి కీహోల్ సర్జరీస్ అనేది ఇది వెరీ ఫ్రీక్వెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ మనకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దాన్ని డిలే చేసుకొని దీనికి ట్రీట్మెంటే లేదు అనే లెవెల్కి అర్థం చేసుకొని కాంప్లికేషన్ లెవెల్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు భుజంకి కొంతమంది రొటేటర్ కఫ్ అంటే భుజాన్ని ఎత్తడానికి ఉపయోగపడే నరాలు అంటే టెండాన్స్ అంటాం మేము మామూలుగా మెడికల్ పరిభాషలో. అవి ఏదైనా తెగిపోయిందంటే ఏం లేదు, మీరు వెనక పక్క నుంచి కార్లో ఒక వస్తువు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే షోల్డర్ మీద పడిపోయినప్పుడు కావచ్చు ఇంజరీస్ జరుగుతాయి. ఇది 2 రకాలు జరుగుతాయి. ఒకటి యంగ్స్టర్స్ అంటే మనకు ఒక 40 years 45 years వయసు లోపల ఉండేవాళ్ళు జరిగే ఇంజరీస్. రెండోది డీజనరేటివ్ అంటే అరుగుదల వల్ల ఉపయోగం ఎక్కువ కావడం వల్ల జరిగే ఇంజరీస్. అంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత 45-50 తర్వాత జరిగాయి, 60 దాకా 65 70 దాకా కూడా వస్తుంటారు. ఇంతకుముందు అంటే ఈ ఇంజరీస్ అన్ని వదిలేయడం వల్ల వాళ్ళకి పెరి ఆర్థరైటిస్ అంటే భుజం చుట్టూ ఈ లెగమెంట్స్ పెరసగట్టుకుపోయేసి చెయ్యి ఎత్తలేరనమాట. సొంతం ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ముడిగా అంటే వెంట్రుకలు కట్టుకోలేరు, వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోలేరు, సోప్ వేసుకోలేరు, చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ డయాబెటీస్ కూడా ఉందంటే ఇంకా జబ్బు దుగ్గునీకృతం అయిపోతుంది. అలాంటి వాళ్ళందరికీ అవగాహన లేకపోవడం చాలామంది ట్రీట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఈరోజు ఒక సర్జరీ జరిగింది, రేపు సర్జరీకి వెయిట్ చేస్తున్నారు. ఆవిడ గత 3 నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నాను. మేము దీన్ని ప్రధానంగా ఇది కండక్ట్ అనే కారణం ఏంటంటే ఒక అవగాహన తెలియాలి, దీనికి మంచి చికిత్సా రీతులు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ లేని జబ్బు కాదని ప్రజలకు కూడా మీరు మీ ద్వారా ఈ సందేశాన్ని చేరవేయాలనేది కూడా ప్రధాన ఉద్దేశం అనమాట. ఆవిడ ఏడుస్తోందనమాట. వాళ్ళ అబ్బాయి నాకు నార్వే నుంచి ఫోన్ చేశారు. ఏంటంటే అన్నయ్య అమ్మ ఏడుస్తుంది, ఇది ట్రీట్మెంట్ లేదంటున్నారని చెప్పేసి. అలాంటి ట్రీట్మెంట్ లేదకేం కాదండి, రొటేటర్ కఫ్ చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? వయసు అనేది ఒక ఫ్యాక్టరే కానీ అది ఒక పరిమితి కాదు. దాన్ని మేమేం చేస్తాం అంటే కీహోల్ రూపేణ 3 లేదా 4 ఒక 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ రంధ్రాలు వేసి ఆ కఫ్ను మనం చుట్టూ పైన ఉండే ఎముకలంతా క్లీన్ చేసి ఈ కఫ్ని కరెక్ట్ యథాస్థానానికి తీసుకొచ్చేసి సింగిల్ రో లేదా డబుల్ రోలో రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ వాళ్ళు క్రమేణా ఫిజియోథెరపీ చేసుకొని వాళ్ళ పూర్వస్థితికి వెళ్తూ వాళ్ళ అన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకటి రొటేటర్ కఫ్, రెండోది షోల్డర్ డిస్లోకేషన్స్ మా కలిసి. యాక్చువల్గా సార్ చెప్పినట్టు యాక్చువల్గా మెయిన్ మనం చేయి పైకెత్తడానికి కారణము రొటేటర్ కఫ్ మజిల్స్. అవి మనం కట్ అయినప్పుడు పెద్దగా ఓపెన్ చేయకుండా కీహోల్ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి యంగ్స్టర్స్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ అవుతుంది. అట్లాగే పెద్దవాళ్ళల్లో అరుగుదల వల్ల కొంచెము ఆ టెండాన్ అనేది పలసబడి దాని నుంచి కట్టేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అది. సో అట్లా కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి షోల్డర్ డిస్లొకేషన్. తెలుగులో ఏంటంటే భుజము తొలగడం అంటాం. ఇది ఎక్కువగా యంగ్ పీపుల్స్లో వస్తూ ఉంటుంది. సో ఒక్కసారి భుజం తొలగినప్పుడు మామూలుగా కామన్గా రూల్ ఏంటంటే కూర్చోబెట్టేసి ఒక 1 నెల రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత మూమెంట్ స్టార్ట్ చేస్తారు, ఓకే అంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా మూడోసారి వచ్చినప్పుడు అట్లా కూడా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ వస్తూ ఉంది అంటే లోపల మనకు తెలియకుండా బోన్ అనేది అరుగుదలకు వచ్చేస్తుంది. గ్లీనాయిడ్ బోన్ లాస్ అంటాం అనమాట. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అంత దూరం తెచ్చుకునే ఏమవుతుందంటే సర్జరీ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే సింపుల్గా పోయేదాన్ని పెద్దగా తెచ్చుకోవడం అంటారు. సో అందుకనే యంగ్ పీపుల్ ఎవరైనా సరే షోల్డర్ ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ తొలగినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఎంఆర్ఐలో మనకు గ్లీనాయిడ్ బోన్ అనేది చుట్టూరు ఒక లేబ్రమ్ అనే పొర ఉంటుంది. ఆ పొర చినిగిపోవడం వల్ల మనకు మళ్ళా షోల్డర్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా
ఆ పొరని రిపేర్ చేస్తాము. రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకు షోల్డర్ డిస్లొకేట్ కాకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు మళ్ళీ బోన్ లాస్ అదంతా ఉండదు. ఒకవేళ ఒక 10 డిస్లొకేషన్స్ 15 డిస్లొకేషన్స్ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటి అంటే బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఆ లేబ్రమ్ పొర రిపేర్ కాకుండా బోనే పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనము లెథర్జెట్ సర్జరీ అంటాం. అదేంటంటే కాంప్లికేటెడ్ సర్జరీ, ఇంకా సో రికవరీ లేట్గా ఉంటుంది. తర్వాత కొంచెం మూమెంట్స్ కూడా ఆఫ్టర్ సర్జరీ కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. సో అంత దూరం పోకుండా ఏదైనా సరే భుజం తొలగినప్పుడు తొందరగా వచ్చి ఎంఆర్ఐ అవన్నీ తీసుకొని సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకు భుజం తొలకముందు ఏ విధంగా ఉండిందో ఆపరేషన్ చేసిన ఒక 3 to 6 months తర్వాత కూడా మనకు నార్మల్ మూమెంట్స్, మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ తొందరగా వెళ్ళడము జరుగుద్ది. సో అందుకని మేము ఒక అవగాహనలాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే క్రోనిక్ భుజం పెయిన్ అంటే చాలా రోజుల నుంచి భుజం పెయిన్ కానీ భుజం తొలగడం కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా మనకు చేయాల్సిన సర్జరీస్ అన్నీ ఇక్కడ చేస్తున్నాము. సో నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. రొటేటర్ కఫ్ టేర్ అన్నాము, అందులో యంగ్స్టర్స్ జరుగుతుంది, కొంచెం ప్రాయమైన వాళ్ళలో జరుగుతుంది. రెండోది రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అనే విషయం గురించి నా కొలీగ్ వినోద్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. ఏదైనా కావచ్చు, ఒక పడిపోయినప్పుడు భుజం నొప్పి తగిలింది, లేదంటే ఒక క్రికెట్ ఆడేవాళ్ళు లేదా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళలో భుజం నొప్పి వచ్చిందంటే ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా ఒక 3 to 6 weeksలో ఈ సబ్సైడ్ అయిపోవాలి. సబ్సైడ్ కాలేదు అంటే తగినైన కారణం ఉంది, ఆ కారణం ఏదని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ అన్నమాట తప్పుడు అడిగేసేది ప్రజలు. అలాగే 6 నెలలు 9 నెలలు సంవత్సరం పాటు అట్ట పెట్టుకొని ఉంటారు, నొప్పులు మాత్రలు మిగుతూ. అప్పుడు ఇదేంటంటే దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయేసి ఊరికే గోటితో పోయేది మనం కొండంత చేసుకున్నట్టు ప్రాబ్లం అవుతుంది. మనకు కామన్గా అప్పుడే పేషెంట్స్ అదే అన్నమాట. కాబట్టి దయచేసి ప్రజలు మామూలుగా మీరు ఎక్కడైనా లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ 3 to 6 weeksలో మీ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ కాలేదంటే దానికి తగినైన కారణం ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి తగినైన పరిశోధన చేసుకొని జబ్బు ప్రశ్న నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ ఏ జబ్బుకైనా కానీ ఫస్ట్ జబ్బు నిర్ధారణ అనేది డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ రెండో ఫ్యాక్టర్. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే మూడవది ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మేము ఒక టీం లాగా ఎంత కాంప్లికేటెడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అయ్యాయని మేము చేయగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ రిటర్న్ టు యాక్టివిటీ RTA వాళ్ళు తిరిగి వాళ్ళ యాక్టివిటీకి పోగలరని చెప్పేసి దానికి మనం అందరం కృషి చేయాలని చెప్పేసి మా వంతు కృషి ఉడతా భక్తులు మేము చేయగలమని చెప్పేసి అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ ద్వారా చేరదలిసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.